మరి కూటమి ప్రభుత్వం పరిపాలన చేత కాదు అని పూర్తిగా సమర్థించుకునే విధంగా కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా మనోభావాలతో కానీ ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాల మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు అని నిరూపించుకునే విధంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చాలా దూరంగా ఉంటూ సత్యానికి దూరంగా ఉంటూ కేవలం అబద్ధపు ప్రచారాలకి అబద్ధపు మాటలకే మేము పరిమితమని ఈరోజు నిరూపించుకునే విధంగా మరి మొన్న మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి మరి చంద్రబాబు నాయుడు గారి బలంతోనో లోకేష్ బలంతోనో పవన్ కళ్యాణ్ గారి బలంతోనో ఏ విధంగా మాట్లాడారో తెలియదు. మా అధినేత మరి జనరంజక పాలకుడు 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే చూపించినటువంటి మహానుభావుడు, ప్రతి పేద ప్రజకు అండగా నిలిచిన మహాత్ముడు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు, భయంకరమైనటువంటి దుర్భాషలైనటువంటి మాటలు మాట్లాడారు. వ్యక్తిగత సంబంధాల కోసం మాట్లాడారు. తండ్రి కొడుకు మధ్య ఉండే బంధం కోసం మాట్లాడారు. తండ్రి చనిపోతే బిడ్డ పడినటువంటి బాధను ఆయన చాలా వెటకారంగా మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు తల్లితో ఉండే సంబంధాన్ని మీద మీరు మాట్లాడుతున్నారు, అక్క చెల్లెలతో ఉండే బంధం మీద మాట్లాడుతున్నారు. తండ్రి చనిపోతే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలో మీరు వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ చేసిన వాళ్ళు నాయకులే కాదు, అది రానున్న రోజుల్లో ప్రజలు నిరూపిస్తారు. మీకు శూన్యంలో నిల్చోబెడతారు. మిమ్మల్ని పూర్తిగా ప్రజలు రాజకీయం నుంచి విస్మరించే విధంగా సన్యాసంలో పెట్టే విధంగా ప్రజలే తీర్పిస్తారు. అండ్ మీకు ఈరోజు మేము వైఎస్ఆర్సీపీ నాయకులుగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా చెప్పేటప్పుడు మా అధినేత జగనన్న మీద మీకు వ్యక్తిగత దోషం చేసేటటువంటి సభ్యత సంస్కారం మీలో ఉంటే మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకే కాదు, సర్వసభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు ఆడిన మాటలు మామూలు కాదు. తండ్రి కొడుకు మధ్య ఉండే బంధం మీద, తండ్రి చనిపోతే కొడుకు బాధపడే విషయం మీద మీరు మాట్లాడారు కనుక మీరు క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. అప్పుడే మీరు రాజకీయ నాయకుడిగా అనిపించుకుంటారు. మీరు చేసినటువంటి వ్యక్తిగత దోషాలు సంపూర్ణంగా ఖండిస్తున్నాం. రానున్న కాలంలో కూడా మీరేం మాట్లాడాలో విజ్ఞత విచక్షణతో మాట్లాడాలని హెచ్చరిస్తారు. సూటైన ప్రశ్న, మీరు తండ్రి కొడుకుల మధ్యన బంధం కోసం మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఉండేటువంటి కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు నాన్నగారు అయినటువంటి ఎర్రన్నాయుడు గారు మీ అన్నయ్య గారు, మరి ఆయన కూడా యాక్సిడెంట్లో చనిపోయారు. అందరం ఎంతో బాధపడ్డాం, చాలా మనసు కష్టం అనిపించింది. మరి మీరు ఇలాగ మంత్రి అవ్వాలని, మరి మీరు కూడా పొలిటికల్ ఎంట్రన్స్లో ఎమ్మెల్యే అవ్వాలని, మరి చంద్రబాబు నాయుడుకి నెంబర్ 2 స్థానంలో మీరు ఉండాలని ఎర్రన్నాయుడు గారిని మీరే ఈ విధంగా యాక్సిడెంట్ చేయించారని మేమంటే ప్రతిష్ఠ ఏంటి అవుతుంది? మీ తాలూకా మరి వ్యక్తిత్వానికి సమాధానం ఏంటి? మీ తాలూకా వ్యక్తిత్వ దోషులకి ఇదేనా సమాధానం అనాలంటే మేము ఆ మాట అనలేమా? దయచేసి చాలా హెచ్చరిస్తున్నాం. ఈసారి మాట్లాడినప్పుడు మీరు ఒక విజ్ఞతతో విచక్షణతో సభ్యతతో సంస్కారంతో మాట్లాడతారని. మీరు ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ప్రజల్లో మరింత ప్రబలంగా ఉన్నాయి, వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు. అయ్యా మాకు ఒక్క సంక్షేమ పథకం కూడా అందలేదని బాధపడుతున్నారు. జగనన్న ఉంటే ఎంత బాగుండేది, ఇలాంటి కష్టాలు ఇప్పుడు పడుతున్నామని ప్రతి ఒక్కరిలో మీ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ చూసి సహించలేక రాజకీయంగా ఎదుర్కోలేక ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు వ్యక్తిగత దోషం చేయడం మీకు ఏమైనా సబబా, న్యాయమా? మీరు ఒక రాజకీయ నాయకుడేనా? మీకు విజ్ఞత లేదా, విచక్షణ లేదా? తండ్రి చనిపోతే ఆ సమయంలో కొడుకు పడే బాధ, ఎవరైనా ఎలాంటి బాధ పడతారు, ఎలాంటి బాధ అనుభవిస్తారు. అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు, మరి ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర కలిసి ఉండేటువంటి రాష్ట్రాల్లో మరి 10 కోట్ల పైన ఉండే జనాభాకి మంచి చేసినటువంటి మహానుభావుడు చనిపోతే కొడుగ్గా ఆయన బాధ వర్ణనాతీతం. అంటే
మీరు అనేక రకాలైనటువంటి దుర్భాషలాడారు. మీకు వ్యవసాయ శాఖ మంత్రిగా నేను ఒక మాట్లాడుతున్నాను అంటే మీకు రాజకీయంగా తట్టుకునే భయమా మీకేంటి? రండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే మీరు మంత్రిగా రాజీనామా చేయండి, ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి, పోటీకి సిద్ధమవ్వండి. ప్రజలు మీకు శూన్యంలోకి నిల్చోబెడతారు. మీరు చేసింది ఏంటి? రైతులకు మోసం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుకు విరుద్ధ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిన ప్రభుత్వం. మీరు ఆ మంత్రివర్గంలోని మీ పోర్ట్ఫోలియోకి ఇచ్చినటువంటి బాధ్యత ఒక్కటే నెరవేర్చగలిగారా? మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 55 లక్షల మందికి రైతు భరోసా ఎవరికైనా 20,000 ఇంతవరకు ఇచ్చారనే దాఖలా ఎవరికైనా ఇచ్చారా? 5,000, 6,000 ఇచ్చి చేతులు దొరుకుతుంటారు. అది కూడా మీకు నచ్చిన రైతులకు ఇచ్చుకుంటున్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు ఉంది. ఎందుకు? ఇప్పటికిప్పుడు జరుగుతున్న మొక్కజొన్న పంటల్లో మీరు ఎలాంటి మద్దతు ధర ఏమైనా ప్రకటించారా? వాళ్ళు గిట్టుబాటు ధర ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు రోడ్డు మీద పడిపోయి ఏడుస్తున్నారు. ఏంటి? పల్లం భూములు పండించుకునే రైతులు కానీ, కౌలు రైతులు కానీ, పోడు వ్యవసాయం చేసిన రైతులు కానీ, గిరిజన రైతులు కానీ, ప్రతి ఒక్క రైతు గత 2 సంవత్సరాలుగా రక్తం పడుతుంది కళ్ళ నుంచి. మీరు ఒక్క రైతుకైనా అనునయించగలిగారా? ఒక్క రైతుకైనా మీరు న్యాయం చేయగలిగారా? మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? మీ పరిపాలన చేత కాదు. మీ మంత్రివర్గంలో ఉండేటువంటి బాధ్యతలు ఎలాగ నెరవేర్చాలో అమలు చేయాలో చేత కాదు. మీ ఎమ్మెల్యేగా ఏదో గెలిచిపోయారు. మీరు గెలిచిపోయి ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు శభాష్ అనిపించుకోవడానికి కోసం, మరి దేనికోసం ఇలాగ ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకోవడం, లేకపోతే ఈ ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మీ కూటమి ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతలు మరి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి జగన్ మీద అంటున్నారు. ఖబర్దార్, మీకు ఆ విచక్షణ లేదు, విజ్ఞత లేదు. మీరు ఆయన కాలి పోటీకి కూడా పనికిరారు.